రెడీ అయిపోయినాం, లదాఖ్కి స్టార్ట్ అవుతున్నాం కదా. మొత్తం అయితే రెడీ అయిపోయి వెళ్తున్నాం. చలో మనమైతే ఏడు కలుసుకుందాం అంటే లదాఖ్లో అయితే కలుసుకుందాం. ఫస్ట్ అయితే మన ఫ్రెండ్స్ వచ్చిళ్ళు, పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం, ఇట్లా మొక్కి అలా స్టార్ట్ అవుతున్నాం. చలో లదాఖ్కి. నిమ్మకాయ పెట్టరా మధ్యలో పెట్టు. కింద చూడరా మంచిగా హాయ్ చెప్పాలి అందరికి. వేరే ఓకే చెప్తాడు, ఇట్లా మనోళ్ళు కలిసిలని చెప్తాడు. వినయన్న ఫ్యాన్స్ మేము, వినయన్న ఫ్యాన్స్ అన్న. హ్యాపీ జర్నీ అన్న వినయన్న. దారిలో వెళ్తుంటే అయితే ఫోటో కనెక్టర్ అయితే వెళ్ళిపోయింది, మైక్ ప్రాబ్లం అయితే వచ్చింది. సో మనం ఏంటంటే ఇక ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏదో తీసుకొని బ్లాగింగ్ అయితే మోటో బ్లాగింగ్ అయితే చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినా. ఇప్పటి వరకు అయితే ఈ వాయిస్ లేని వీడియో అయితే చూస్తారనుకొని ఆశిస్తూ, వినేరే వాళ్ళని సబ్స్క్రైబ్ అవుతారని చెప్పేసి ఆశిస్తూ, షేర్లు అయితే మర్చిపోకండి. సో ఈ జర్నీ ఎంతవరకు ఎలా సాగుతుందో తెలియదు, కాకపోతే కష్టాలు నష్టాలన్నీ అయితే ఎదుర్కొన్నాను. ఈ వీడియో మీరు ఇలా చూస్తున్నారు కానీ వాయిస్ లేక నేను కూడా ఇబ్బంది పడ్డాను చాలా. ఆగ్రాకి అయితే మనం రీచ్ అయిపోయి, ఆగ్రా హైవేలో షోరూంలో అయితే మనం ఎంటర్ అయిపోయి ఢిల్లీకి అయితే ఎంటర్ వచ్చాను. ఎంటర్ చేసిన తర్వాత నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని రీల్స్లో ఉంటాయి, ఖచ్చితంగా చూస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అక్కడ ఎంత ఇబ్బందులు ఉన్నాయో అది మాత్రం నాకు ఒక్కడికే తెలుసు, ఎవరికి చెప్పుకోలేను. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్లో వినేరేబల్ని, సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. మనం ఢిల్లీకి రీచ్ అయ్యాం కదా, డే 3కి మనము ఢిల్లీలో అయితే ఉన్నాము. అక్కడ డే 2లో నేను 1000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అలానే పడుకున్నాను. మొత్తానికి 1600 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయి మన ఢిల్లీకి అయితే చేరుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం అయితే వినేరేబల్ని ఫాలో అయిపోయి సబ్స్క్రైబ్ అయితే కొట్టింది.